రుద్రాక్షాలపై చైనా కన్ను. ఆ రహస్యం ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివుడి కన్నీటి బిందువులుగా కోట్లాది మంది భక్తులు భావించే పవిత్ర రుద్రాక్షలు ఇప్పుడు ఒక అంతర్జాతీయ వ్యాపార యుద్ధానికి కేంద్రంగా మారబోతున్నాయంటే మీరు నమ్ముతారా? ఒకప్పుడు సాధువులు మెడలో ధరించే ఆధ్యాత్మిక చిహ్నంగా ఉన్న రుద్రాక్ష ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. అంతేకాదు, చైనా మార్కెట్ కోసం రుద్రాక్షల ఆకారాలను మార్చేందుకు చెట్లకే రసాయన ఇంజెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు రుద్రాక్షాల వెనుక జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం ఏమిటి? శివుడికి సంబంధించిన పవిత్ర వృక్షాలు ఎందుకు ప్రమాదంలో పడ్డాయి? చైనా మార్కెట్ ప్రభావం ఎంతవరకు వెళ్ళింది? రసాయనాలతో పెంచిన రుద్రాక్షలు భవిష్యత్తులో ఏమవుతాయి? ఈ మొత్తం కథలో రైతుల పరిస్థితి ఏమిటి? ఆధ్యాత్మికత ఎలా వ్యాపారంగా మారింది? ఈ వీడియోలో ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించబోతున్నా. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్ల వ్యవహారం భవిష్యత్తులో ప్రపంచ రుద్రాక్ష మార్కెట్ ను ఎలా మార్చబోతుందో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతీయ సంస్కృతిలో రుద్రాక్షకున్న స్థానం చాలా ప్రత్యేకమైనది. హిందూ సాంప్రదాయం ప్రకారం రుద్రాక్షలు భగవాన్ శివుడి కన్నీటి బిందువుల నుంచి పుట్టాయని విశ్వసిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ప్రపంచ శ్రేయస్సు కోసం శివుడు దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సు ముగిసిన తర్వాత ఆయన కళ్ళ నుంచి జాలువారిన కన్నీటి బిందువులు భూమిపై పడడంతో రుద్రాక్ష వృక్షాలు పుట్టాయని చెబుతూ ఉంటారు. అందుకే రుద్రాక్షను కేవలం ఒక గింజగా కాదు, ఒక పవిత్ర ఆధ్యాత్మిక శక్తిగా భక్తులు భావిస్తూ ఉంటారు. శతాబ్దాలుగా సాధువులు, యోగులు, ఋషులు, భక్తులు రుద్రాక్షను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. రుద్రాక్షలు ధరించడం వల్ల మనశ్శాంతి లభిస్తోందని, ధ్యాన సామర్థ్యం పెరుగుతోందని, ఆధ్యాత్మిక చైతన్యం అభివృద్ధి చెందుతోందని విశ్వాసం. ముఖ్యంగా ఏకముఖి నుంచి 14 ముఖాల వరకు వివిధ రకాల రుద్రాక్షలు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయని చెబుతూ ఉన్నారు. అయితే కాలం మారింది, ప్రపంచం మారింది, మార్కెట్లు మారాయి. ఒకప్పుడు ఆలయాల దగ్గర మాత్రమే కనిపించే రుద్రాక్షలు ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ మార్కెట్ లో అత్యంత విలువైన వస్తువులుగా మారాయి. ముఖ్యంగా చైనాలో వీటికి డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. అక్కడి ధనవంతులు రుద్రాక్షలను కేవలం ఆధ్యాత్మిక వస్తువులుగా కాకుండా లగ్జరీ ఆభరణాలుగా భావిస్తూ ఉన్నారు. ప్రత్యేక ఆకారాలు, అరుదైన ముఖాలు, పెద్ద సైజులు ఉన్న రుద్రాక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతోంది. ప్రపంచంలో అత్యుత్తమ రుద్రాక్షలు ఎక్కువగా నేపాల్లో పండుతాయి. ముఖ్యంగా భోజ్పూర్ జిల్లా ప్రాంతం రుద్రాక్షల రాజధానిగా ప్రసిద్ధి. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న రుద్రాక్ష తోటలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. ఒకప్పుడు ఈ రైతులు సాధారణంగా సహజ పద్ధతుల్లో సాగు చేసేవారు. వచ్చిన దిగుబడిని స్థానిక వ్యాపారులకు అమ్మేవారు. ఆదాయం పరిమితంగానే ఉండేది. కానీ చైనా మార్కెట్ రంగప్రవేశం చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యేక ఆకారాలు ఉన్న రుద్రాక్షలకు భారీ ధరలు లభించడం ప్రారంభమైంది. ఒకప్పుడు కొన్ని వందల రూపాయల విలువ ఉన్న గింజలు ఇప్పుడు వేల రూపాయలు, లక్షల రూపాయలు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయల విలువ పలికే స్థాయికి చేరుకున్నాయి. ఈ భారీ డబ్బు రైతుల ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఫ్రెండ్స్, డబ్బు ఉన్న చోట పోటీ ఉంటుంది, పోటీ ఉన్న చోట అక్రమాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు అదే రుద్రాక్ష పరిశ్రమలో జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. చైనా వ్యాపారులు కోరుకునే ప్రత్యేక ఆకారాలను సహజ సిద్ధంగా పొందడం చాలా కష్టం. ప్రతి చెట్టు తన సహజ లక్షణాల ప్రకారం మాత్రమే ఫలాలనిస్తోంది. కానీ మార్కెట్ డిమాండ్ మాత్రం వేరేలా ఉంది. వారికి పెద్ద గింజలు కావాలి, ప్రత్యేక ఆకృతులు కావాలి, అరుదైన రూపాలు కావాలి. ఈ డిమాండ్ ను తీర్చడానికి కొందరు రైతులు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనే రసాయనాలను ఉపయోగిస్తూ ఉన్నారని సమాచారం వెలుగులోకి వచ్చింది. మొగ్గల దశలోనే చెట్టుకి రసాయనాలు ఇంజెక్ట్ చేస్తారని చెబుతూ ఉన్నారు. దీనివల్ల గింజల పెరుగుదలలో మార్పులు వస్తాయని, ఆకారాలు కూడా కొంతవరకు ప్రభావితం అవుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది, రైతులు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు? సమాధానం చాలా సులభం, లాభం. సహజంగా పెరిగిన రుద్రాక్షకు ఒక ధర వస్తే మార్కెట్ కొనే ప్రత్యేక ఆకారంలో ఉన్న రుద్రాక్షకు 10 రెట్ల ధర వస్తోంది. రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువ ఆదాయం కోసం వారు ప్రమాదకర ప్రయోగాలకు సిద్ధమవుతూ ఉన్నారు. కానీ ఈ ప్రక్రియకు ఒక భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వ్యవసాయ నిపుణుల హెచ్చరిక ప్రకారం రసాయనాల అధిక వినియోగం వల్ల చెట్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. సాధారణంగా రుద్రాక్ష చెట్లు దశాబ్దాల పాటు జీవిస్తాయి. కానీ రసాయనాల ప్రభావం వల్ల వాటి ఆయుష్ తగ్గే ప్రమాదం ఉంది. కొన్నేళ్లలోనే ఫలాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గవచ్చు. చెట్లు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు, పర్యావరణ సమస్య కూడా. ఎందుకంటే రుద్రాక్ష చెట్లు హిమాలయ ప్రాంత జీవ వైవిధ్యంలో ఒక ముఖ్యమైన భాగం. అవి నశిస్తే స్థానిక పర్యావరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. నేల నాణ్యత నుంచి జీవజాలం వరకు అనేక అంశాలు ప్రభావితం అవుతాయి. ఇక మరో కీలక అంశం విశ్వసనీయత. రుద్రాక్షలు పవిత్రమైనవిగా భావించి కొనుగోలు చేసే భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు.
వారు సహజ సిద్ధంగా పండిన గింజలనే కోరుకుంటారు. ఒకవేళ మార్కెట్లో రసాయనాలతో ప్రభావం చేసిన రుద్రాక్షలు పెరిగితే వినియోగదారుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మొత్తం పరిశ్రమలపై అనుమానాలు పెరగవచ్చు. నేపాల్ ప్రభుత్వం కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఈ రసాయనాల వినియోగానికి అనుమతి లేదు. అయినప్పటికీ కొందరు రైతులు బ్లాక్ మార్కెట్ ద్వారా వాటిని సేకరిస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ పూర్తిగా అరికట్టడం సవాల్గా మారింది. ఫ్రెండ్స్, ఈ కథలో మనం ఒక పెద్ద పాఠాన్ని కూడా చూడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సాంప్రదాయ ఉత్పత్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఒకప్పుడు సంస్కృతి భాగంగా ఉన్న వస్తువులు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో వాణిజ్య ఉత్పత్తులుగా మారుతున్నాయి. ఆర్థిక లాభాలు పెరుగుతున్నాయి, కానీ అదే సమయంలో వాటి అసలు విలువ క్రమంగా మసకబారుతోంది. రుద్రాక్ష విషయంలో కూడా అదే జరుగుతోందా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది. శివుడి కన్నీటి బిందువుగా భావించే పవిత్ర గింజలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ఒక విలాస వస్తువుగా మారుతున్నాయి. భక్తి కంటే బ్రాండ్ విలువ, ఆధ్యాత్మిక కంటే మార్కెట్ విలువ, సాంప్రదాయం కంటే లాభం ముఖ్యమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రైతుల కోణం కూడా అర్థం చేసుకోవాలి. వారు కూడా తమ కుటుంబాలను పోషించుకోవాలి. మార్కెట్ ఏది కోరితే అది పండించాల్సిన పరిస్థితి వారికి ఉంటుంది. ఎక్కువ ఆదాయం వస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించడం సహజం, కానీ దీర్ఘకాలిక ప్రభావాలను కూడా గుర్తుంచుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సహజ సాగు పద్ధతులను ప్రోత్సహించడం అత్యవసరం. రైతులకు మెరుగైన ధరలు అందించాలి. సహజంగా పండిన రుద్రాక్షలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. నకిలీ మరియు రసాయన ప్రభావిత ఉత్పత్తులను గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయాలి. అప్పుడే ఈ పరిశ్రమ సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో రుద్రాక్షల మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా యోగా, ధ్యానం, భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షణ పెరుగుతోంది. దీంతో రుద్రాక్షలకు డిమాండ్ ఇంకా పెరగవచ్చు. అయితే ఈ పెరుగుదల సహజత్వాన్ని కాపాడుకుంటూ జరగాలి. లేదంటే తాత్కాలిక లాభాల కోసం శాశ్వత నష్టం చవి చూడాల్సి రావచ్చు. ఫ్రెండ్స్, ఒక చిన్న గింజ కథ ఇది కాదు. ఇది ఆధ్యాత్మికత, వ్యాపారం, పర్యావరణం, ప్రపంచ మార్కెట్, రైతుల జీవనోపాధి, వినియోగదారుల విశ్వాసం, ఈ అన్నిటి కలయికతో ఏర్పడిన ఒక పెద్ద కథ. శివుడి కన్నీటి బిందువుగా భావించే రుద్రాక్షలు భవిష్యత్తులో కూడా అదే పవిత్రతతో కొనసాగాలంటే సమతుల్య దృక్పథం అవసరం. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? రుద్రాక్షల కోసం రసాయనాలు ఉపయోగించడం సరైందా, లేక పూర్తిగా నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.